నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్‌లో ఒక అమ్మాయి నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ కోర్సు పాస్ అయింది. అంతవరకు బాగానే ఉంది. మరి మార్క్స్ మెమోరాండం కోసం అప్లై చేసింది. మార్క్స్ మెమోరాండం ఇచ్చింది ఆ బోర్డు. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఆ స్టూడెంట్ ఫోటో బదులు వేరే ఎవరి ఫోటోనో పెట్టారు మెమోరాండం ఆఫ్ మార్క్స్ మీద. ఆవిడ షాక్. రిక్వెస్ట్ చేసింది, నా ఫోటో కాదు ఇది, నా ఫోటో పెట్టి నాకు మళ్ళీ మార్క్స్ మెమోరాండం ఇవ్వండి అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సదరు బోర్డు పట్టించుకోకపోతే ఇంకా చేసేది లేక మధ్యప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఇట్లా నా ఫోటో బదులు వేరే ఫోటో పెట్టారు మార్క్స్ మెమోరాండం మీద, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు చేయట్లేదు, దయచేసి ఆదేశం ఇవ్వండి, నా ఫోటో పెట్టి మళ్ళీ ఫ్రెష్గా మార్క్స్ మెమోరాండం ఇచ్చేటట్టుగా. అంటే అప్పుడు ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రమేష్ పాడ్కే ఆదేశించారు ఈ బోర్డుకి, ఆ పిల్ల తప్పు లేదు, ఎవరి ఫోటోనో పెట్టారు దాని మీద, ఎంక్వైరీ చేసి నిజంగా ఆ అమ్మాయి పాస్ అయిందా లేదా చూడండి. ఆ అమ్మాయి బదులు వేరే అమ్మాయి రాయిపిస్తే ఎంక్వైరీ ఎందుకు చేయలేదు, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? ఈ అమ్మాయి తప్పు లేకుండా సఫర్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ అమ్మాయి ఫోటో పెట్టి ఎంక్వైరీ చేసి నిజంగా ఈ అమ్మాయి పాస్ అయింది అనుకుంటే వెంటనే మార్క్స్ మెమోరాండం ఈ అమ్మాయి ఫోటోతో పాటు రిలీజ్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి.